చోలే మసాలా కర్రీ ఏ కాంబినేషన్కైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే నా స్టైల్ చోలే మసాలా కర్రీ. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చోలేని 1 కప్ తీసుకుని ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి. అది 8 అవర్స్ పాటు అన్నా నానితేనే అది మంచిగా కుక్ అవుతుంది. ఇది కుక్కర్లో కూడా కుక్ చేయొచ్చు, కానీ నేను నార్మల్ వెజిల్లో కుక్ చేస్తున్నాను. ఇది కుక్ చేసేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి దాన్ని బాగా ఉడికించాలి. వేరే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ గీ అండ్ 1/2 టీ స్పూన్ జీరా, 3 ఆనియన్స్ చిన్నగా చాప్ చేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఈ ఆనియన్స్ అంతా బ్రౌన్ ఆనియన్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసిన తర్వాత 2 టమాటోస్ వేసి అవి కూడా బాగా మగ్గనివ్వాలి. ఈ శనగలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఆనియన్ టమాటో పేస్ట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, ధనియాలు, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఈ మసాలానంతా మ్యాషర్తో బాగా మ్యాష్ చేయాలి. ఉడకబెట్టిన శనగలు కూడా ఈ మసాలా అంతటికి పట్టేలాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 1 గ్లాస్ వాటర్, 1 టీ స్పూన్ టీ పౌడర్ అండ్ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేయాలి. ఈ టీ పౌడర్ వల్ల టేస్ట్ వస్తుంది. 4 లవంగ మొగ్గలు, జాపత్రి, అనాస్ పువ్వు వేసి ఈ వాటర్ అంతటిని బాగా మరగబెట్టాలి. ఈ మసాలా టీ వాటర్ని ఈ కర్రీలో వేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ టైంలో 2 టేబుల్ స్పూన్ చోలే మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కసూరి మెథి కానీ ఇలా బండాకు కానీ లాస్ట్లో దింపేటప్పుడు దీనిలో వేస్తే చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇది బాగా మగ్గి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత 1/2 స్లైస్ లెమన్ కానీ 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కానీ వేయాలి. ఈ చోలే కర్రీని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేయాలి. దించే ముందు కొత్తిమీర వేస్తే కర్రీ రెడీ. చోలే కర్రీ కాంబినేషన్గా నేను ఈరోజు పూరీలు చేస్తున్నాను. ఎంతో సాఫ్ట్గా, మెత్తగా, వెన్నలాగా, నీరు దోశలాగా, చాలా స్మూత్గా ఉండేలాగా నాకు ఇష్టం వచ్చిన స్టైల్లో నేను ఈ పూరీని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మరీ బ్రౌన్ లాగా క్రంచీగా కాకుండా నాకు ఇలా మెత్తగా స్పాంజ్ లాగా ఉండే ఈ పూరీతో ఈ చోలే మసాలా కర్రీ తినడం అంటే చాలా చాలా ఇష్టం. ఈ భటూరా, రైస్, చపాతీ, దోశ ఎందులో తిన్నా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది.